మరి ఈ ఏడాది అలా టాలీవుడ్ జనాలకు తలనొప్పి తెచ్చిపెట్టిన 10 డిజాస్టర్ సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తమ్ముడు నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అసలు ఈ సినిమాను సగం జనాలు ఇప్పటివరకు చూడలేదంటే ఎంత పెద్ద రాడ్ రాంబోలానో స్పెషల్గా చెప్పనవసరం లేదు. దాదాపు 75 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 4 కోట్ల రూపాయలు షేర్ను మాత్రమే కలెక్ట్ చేసి ఈ ఇయర్ అత్యంత చెత్త సినిమాల లిస్ట్లో చేరిపోయింది. కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమా ఈ ఏడాది డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. నిజానికి ఈ సినిమాపై రిలీజ్కు ముందు ఎక్కడలేని హైప్ ఏర్పడింది. దానికి తోడు టీజర్, ట్రైలర్లు గట్రా ఆడియన్స్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. కట్ చేస్తే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ కాలేక బాక్సాఫీస్ ఫెయిల్యూర్గా నిలిచింది. దాదాపు 130 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 50 కోట్ల రూపాయలు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. రాబిన్ హుడ్, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్లో వచ్చిన రాబిన్ హుడ్ సినిమాపై రిలీజ్కు ముందు నుంచే మంచి బజ్ ఏర్పడింది. తీరా రిలీజయ్యాక అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు వెంకీ కుడుముల కెరీర్లోనే వీకెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. దాదాపు 70 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 8 కోట్ల రూపాయలు షేర్ను మాత్రమే సాధించి అల్ట్రా డిజాస్టర్గా నిలిచిపోయింది.